డీఎంకే మీద ద్వేషం, ఏఐఏడీఎంకే సొమ్ము చేసుకోకపోవడం, అదే విజయ్‌కి బలం, విజయ్ అభిమానుల బలం ఇట్లాంటి రకరకాల ఈక్వేషన్స్ తీశారు గానీ, నాకు అర్థమైనంత వరకు ద్రవిడ పార్టీల మెంటాలిటీ ఫ్రమ్ ద బిగినింగ్ అంతకుముందు నేను అక్కడ కవరేజ్ కూడా చేశా ఎలక్షన్స్ అప్పుడు కాబట్టి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ద్రవిడ పార్టీల మనస్తత్వం రెండూ ఒకటే ఉంటది. పెరియార్‌ని ఇద్దరు విమర్శించరు, ఇద్దరు పెరియార్ శిష్యులు లాంటోళ్ళే. అక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని అవమానించడంలో డీఎంకే ఒక స్టైల్ అయితే ఏఐఏడీఎంకే మరీ హార్డ్ కోర్ స్టైల్. జయలలిత బ్రాహ్మణ ముఖ్యమంత్రి ఉండగానే కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారిని జైల్లో పెట్టి, చిన్న స్వామివారిని కూడా జైల్లో పెట్టి దుర్మార్గం చేసినటువంటి చరిత్ర ఉంది అక్కడ. కాబట్టి ఇద్దరూ ధర్మ వ్యతిరేకులే, ధర్మదూషులే, తమకు అవసరమైనటువంటి సందర్భంలో గుళ్ళకెళ్ళి దండాలు పెట్టి వచ్చేటటువంటి వాళ్ళే. ఇవన్నీ జనాలు చూసేశారు అక్కడ. రెండు ద్రవిడ పార్టీల మీద విరక్తి చెందినటువంటి సందర్భంలో ఆ విరక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషించిన వాడు అన్నామలై. భారతీయ జనతా పార్టీని సింగిల్గా అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో 2024 ఎన్నికలకు ముందు ఏడాదిన్నర పాటు ఏఐఏడీఎంకేకి దూరంగా అప్పుడు జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఏదైతే డిఎంకే తర్వాత స్థానానికి తమిళనాడులో చెన్నైలో డిఎంకే తర్వాత సెకండ్ ప్లేస్కి బీజేపీ వచ్చింది. స్టేట్ వైడ్గా థర్డ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 14.5% ఓట్లు తెచ్చుకున్నది భారతీయ జనతా పార్టీ. కాకపోతే ఒక్క సీటు రాలేదు. ఆ పాయింట్ని అడ్డం పెట్టి ఏఐఏడీఎంకే పళనిస్వామి బీజేపీని పడేశాడు, బీజేపీని దారికి తెచ్చుకున్నాడు. అన్నామలైని పక్కన పెట్టించి తన మనిషిని తీసుకొచ్చుకున్నాడు. కానీ ఈ లోపుగా అన్నామలై చేసిన పని ఓ పక్కన సర్వీస్ యాటిట్యూడ్లోకి బీజేపీ కార్యకర్తలను తీసుకెళ్ళడం, నిరంతర కార్యక్రమాలు, ఒక పాదయాత్రలు, ఎక్కడికక్కడ పాదయాత్రలు నిరంతరం జనంలో తిరిగాడు. తిరగడంతో పాటు ద్రవిడ పార్టీల నాటకం, సనాతనం మీద వాళ్ళు చెప్పిన అబద్ధం, దేవుళ్ళకి సంబంధించి వాళ్ళు చేసినటువంటి మోసాలు, అదే సందర్భంలో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు భాష పేరుతో, ప్రాంతం పేరుతో అన్నటువంటిది బాగా జనంలోకి తీసుకెళ్ళాడు. జంజీలో తీవ్ర వ్యతిరేకత ఆ రెండు పార్టీల పట్ల వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీని రాజకీయంగా ఇరకాటంలో పెట్టినటువంటి ఏఐఏడీఎంకే అధినేత పళనిస్వామి సాక్షిగా అన్నామలైని పెట్టి పక్కన పెట్టి నాగేంద్రని ముందుకు తీసుకొచ్చి, అంటే తన మాట వినేటటువంటి తన పార్టీ నాయకుడు ముందు పెట్టించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకోవడంతో అసహ్యం వేసింది. ఎట్లయితే బండి సంజయ్ని తెలంగాణలో చివరిగా ఎలక్షన్స్ ముందు తీసి పక్కన పెట్టేటప్పటికి అసహ్యం వేసిందో అదే పరిస్థితి తమిళనాడులో కూడా. ఫలితం అన్నాడీఎంకే సృష్టించిన గ్యాప్, ఇప్పుడు మొన్న బండి సంజయ్ సృష్టించిన గ్యాప్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ లబ్ధి పొందింది. అప్పటిదాకా అన్ని చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏకంగా అధికారంలోకి రాగలిగింది. అట్లాగే ఇక్కడ కూడా అదే జరిగింది. ఏఐఏడీఎంకే శాంతం పక్కకు పోయింది, డిఎంకే సెకండ్ ప్లేస్కి పరిమితమైంది, విజయ్ వచ్చి ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకున్నాడు. అన్నామలై సృష్టించినటువంటి గ్యాప్ని విజయ్ సొమ్ము చేసుకోగలిగాడు. ఇప్పుడు అన్నామలై భవిష్యత్తు ఏంటో తేల్చట్లేదు అధినాయకత్వం. ఢిల్లీ వెళ్ళబోతున్నాడు, ఇంకొక వైపున రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నాడు. పార్టీ పర్మిషన్ అడుగుతాడా, లేకపోతే పార్టీకి ఇంటిమేషన్ ఇచ్చి బిగిన్ చేస్తాడా? ఓవరాల్గా రాబోయే 5 ఏళ్ళు పోరాడటం అనే కాన్సెప్ట్ తీసుకున్నాడు. తద్వారా అటు డిఎంకే ప్లస్ విజయ్కి ఇద్దరికి కూడా ఇరకాటంలో పెట్టబోతున్నాడు. బీజేపీ అనుమతిస్తే ఓకే, లేదంటే సొంతగా జనంలో తిరగడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి మరొక భారీ కార్యక్రమం నడవబోతుంది. అప్పుడు మరో ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తుంది.